హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ మీరు ఇండియన్ ఎకానమీ అంటే చాలామంది భయపడుతుంటారు. దాంట్లో నేషనల్ ఇన్కమ్ అంటే మరీ భయపడుతుంటారు. నేను ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాను మిత్రమా. ఈ క్వశ్చన్కి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నేను మరొక క్వశ్చన్ ఇస్తాను. ఆ క్వశ్చన్కి ఎవరైతే మన వీడియో కింద కామెంట్ బాక్స్ కామెంట్ చేస్తారో వాళ్ళకి మన ఎకానమీ వెంకటేశ్వర యాప్లో 1999 గల ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ కోర్స్ని కేవలం నేను 499 రూపీస్కే ఇస్తా. రెండు కలిపి అంటే 75% ఆఫర్తో మీకు నేను ఈ కోర్సుని మీకు అందుబాటులోకి ఇస్తా. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్వశ్చన్ ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానో దాన్ని జాగ్రత్తగా విని నేను ఇచ్చినటువంటి క్వశ్చన్కి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే ఆ కామెంట్ చేసిన దాన్ని మీరు నాకు వాట్సాప్లో ఆ స్క్రీన్ షాట్ తీసి పెడితే మీకు 75% అమౌంట్ తగ్గించి 499 రూపీస్కే మన యాప్లో కోర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? మన యాప్ వచ్చేసి ఎకానమీ వెంకటేష్ సార్ యాప్ మిత్రమా. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. 90309097 ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, చాలా మంది ఇండియన్ ఎకానమీ అంటే కష్టం అంటుంటారు, జాతీయ ఆదాయం అంటే కష్టం అంటుంటారు. మరి ఈ ఫార్ములోని ఇక్కడ నేను ఈ ప్రాబ్లంకి నేను ఆన్సర్ని కనుక్కుంటా. నేను ఇచ్చేటటువంటి ఈ క్వశ్చన్కి ఇది మీకు హోంవర్క్. ఈ క్వశ్చన్కి మీరు కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి. ఓకేనా? క్లాసెస్ బాగా విని కామెంట్ చేసిన వాళ్ళకి మన యాప్లో ఓకేనా 75%తో ఆఫర్తో 499 రూపీస్కే ఇండియన్ ఏపీ రెండు ఇస్తా. ఓకేనా? ప్రతి ఒక్క కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మన యాప్లో. కాబట్టి ఇది మీకు అద్భుతమైన అవకాశం, గుర్తుపెట్టుకోండి. రైట్. ఇప్పుడు ఇక్కడ అది మీరు 2 రోజులు చేయాలా. వీడియో అప్లోడ్ చేసినటువంటి 48 అవర్స్లో మీరు ఖచ్చితంగా కామెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. మీరు ఎప్పుడో చేస్తే ఈ ఆఫర్ వర్తించదు. ఓకేనా? రైట్. ఇప్పుడు 2011-12లో ఆధార సంవత్సరం. ఓకే, ఇది మీకు హోంవర్క్ క్వశ్చన్ మాత్రమా. నేను చెప్పే క్వశ్చన్ వచ్చేసి ఇది. రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఆధార సంవత్సరం ప్రస్తుతం కొత్త ఆధార సంవత్సరం వచ్చేసి 2022-2023 ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఆధార సంవత్సరం, నూతన ఆధార సంవత్సరం. కానీ ఇక్కడ 2011-12 నేను ఇచ్చాను. ఇది నేను తీసుకున్న క్వశ్చన్ కాదు మిత్రమా. ఆల్రెడీ 2019 గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఎకానమీలో భాగంగా అడిగినప్పుడు క్వశ్చనే మీకు యాజ్ టీస్ కొంచెం మార్పులు చేర్పుతూ ఇస్తున్నా. ఓకేనా? సరే చూడండి, 2011-12లో వస్తువు ధర 50 రూపాయలు. 2024-25లో మనకి 75 రూపాయలకు ఆ వస్తువు ధర పెరిగింది. 2024-25లో దేశ ఆదాయం 1500 కోట్లు. 2024-25లో వాస్తవ ఆదాయం ఎంత అని క్వశ్చన్ అడిగాడు. ఓకేనా? వాడు ధరలు ఇచ్చేసాడు, నామమాత్రం ఆదాయం ఇచ్చేసాడు. మనకి ఇక్కడ వాస్తవ ఆదాయం కనుక్కోమన్నాడు. యాక్చువల్గా మనకు చూసుకోండి, ఇక్కడ నామమాత్రపు ఆదాయానికి మరొక పేరు ఏంటంటే ప్రస్తుత ధరలలో ఆదాయం అని అర్థం. నెక్స్ట్ అదేవిధంగా వాస్తవ ఆదాయానికి మరొక పేరు ఏంటంటే స్థిర ధరలలో ఆదాయం లేదా ఆధార సంవత్సర ధరలలో ఆదాయం అని కూడా చెప్పచ్చు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఏం కనుక్కోవాలంటే నామమాత్రపు ఆదాయానికి వాస్తవ ఆదాయానికి మధ్య తేడా ఏమిటి అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలా. ప్రస్తుత సంవత్సరంలో జరిగినటువంటి ఉత్పత్తిని ప్రస్తుత సంవత్సరం ధరలతో గుణిస్తే మనకి నామమాత్రపు ఆదాయం వస్తుంది. దానిలో ప్రస్తుత ధరల్లో ఆదాయం అంటాం. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇక్కడ నామమాత్రపు ఆదాయం అంటే ఏంటంటే ప్రస్తుత సంవత్సరం ఉత్పత్తిని తీసుకోవాలి, ప్రస్తుత సంవత్సరం ధరని తీసుకోవాలి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 500 కోట్ల రూపాయల వస్తువులు ఉత్పత్తి అయ్యాయి అనుకుందాం. నెక్స్ట్ అదే సంవత్సరంలో వస్తువు ధర ఎంత అనేసి అంటే ఒక 2 రూపాయలు పెట్టుకుందాం. ఇప్పుడు ఎంత అయింది మిత్రమా? 500 ఇంటూ 2 రూపాయలు వేస్తే మనకి ఎంత వస్తుంది? 1000 కోట్ల రూపాయల అనేది వస్తుంది. ఇది మనకి నామమాత్రపు ఆదాయం. ఎందుకంటే ప్రస్తుత సంవత్సరం ఉత్పత్తిని తీసుకున్నాం,
ప్రస్తుత సంవత్సరం ధరలు తీసుకున్నాం, నామమాత్రపు ఆదాయం వచ్చేసింది. రైట్. నెక్స్ట్ వాస్తవ ఆదాయం అంటే ఏంటంటే ప్రస్తుత సంవత్సరం ధర తీసుకోవాలి. అంటే 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎంత అంటే 500 కోట్ల రూపాయల వస్తువులు ఉత్పత్తి అయినాయి. మరి అదే సంవత్సరం ధర కాకుండా ఆధార సంవత్సరం ధర తీసుకోవాలి. 2011-12 ఆధార సంవత్సరం కదా, ఈ 2011-12లో వస్తువు ధర ₹1 అనుకుందాం. అంటే ఇది ఎంత వస్తుంది? 500 × 1 అయితే 500 కోట్ల రూపాయలు వస్తుంది. ఈ 500 కోట్ల రూపాయలు అనేది మనకి వాస్తవ ఆదాయం. ఇది డిఫరెన్స్. ఓకేనా? వాస్తవ ఆదాయాన్ని గణించేటప్పుడు ప్రస్తుత సంవత్సరం ధర తీసుకోకూడదు, మనకి ఆధార సంవత్సరం ధర తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా. ప్రస్తుత సంవత్సరం ఉత్పత్తి ప్రస్తుత సంవత్సరం ధర అయితే అది నామమాత్రపు ఆదాయం. అట్లా కాక ప్రస్తుత సంవత్సరం ఉత్పత్తి మరియు ఆధార సంవత్సరం ధర అయితే అది వాస్తవ ఆదాయం. మనకి ఇక్కడ క్లారిటీగా ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేస్తున్నారు. క్లారిటీగా ఆల్రెడీ వాళ్ళు మనకి ఇచ్చేస్తున్నారు. కాబట్టి మీరు ఇప్పుడు డైరెక్ట్గా దీన్ని ఉపయోగించి మీరు కనుక్కోవచ్చు. నేను జస్ట్ వాస్తవ ఆదాయము నామమాత్రపు ఆదాయం మధ్య దీన్ని తేడా చెప్పాను అంతే ఇక్కడ. ఓకేనా? తేడా చెప్పాను. ఇప్పుడు దీన్ని నేను తీసేస్తున్నాను. తీసేసినప్పుడు మనం దీన్ని మరొక రకంగా గణించాలి. ఇప్పుడు వాస్తవ ఆదాయాన్ని మనం ఒక పద్ధతి ద్వారా లెక్కించాం. ఎలా? ప్రస్తుత సంవత్సరం ఉత్పత్తి తీసుకున్నాం, ఆధార సంవత్సరం ధరను తీసుకున్నాం. ఓకేనా? వాస్తవ ఆదాయాన్ని మరొక రకంగా కూడా గణించవచ్చు. వాస్తవ ఆదాయాన్ని మరొక రకంగా కూడా గణించవచ్చు. ఎలా అనేసి అంటే నామమాత్రపు ఆదాయానికి ధరల సూచి ద్వారా సర్దుబాటు చేయడం ద్వారా మనకి వాస్తవ ఆదాయం వస్తుంది. వాస్తవ ఆదాయాన్ని ఈ విధంగానైనా గణించవచ్చు. రెండవ పద్ధతి ఏంటంటే నామమాత్రపు ఆదాయానికి ధరల సూచి ద్వారా సర్దుబాటు చేస్తే వాస్తవ ఆదాయం వస్తుంది. ఇప్పుడు మనకి ఏది రెండవ చూద్దాం. రెండవ మెథడ్ వాస్తవ ఆదాయంలో రెండవ మెథడ్ చెప్తున్నా. నామమాత్రపు ఆదాయాన్ని ధరల సూచి ద్వారా సర్దుబాటు చేయాలి. ధరల సూచి ద్వారా సర్దుబాటు చేయాలి. మనకి ధరల సూచిని ఇంగ్లీష్ ఏమంటామంటే ప్రైస్ ఇండెక్స్ నంబర్ అని పిలుస్తాం. ఓకేనా? నామమాత్రపు ఆదాయం ద్వారా వాస్తవ ఆదాయాన్ని తెప్పించాలి అంటే ప్రైస్ డిప్లేటర్ని వాడాలి. ప్రైస్ డిప్లేటర్ని వాడాలి అని అంటే ధరల సూచి ద్వారా సర్దుబాటు చేస్తే మనకి వాస్తవ ఆదాయం వస్తుంది. అంటే ఎలా సార్ అంటే దీంట్లో ఫార్ములా వచ్చేసి వాస్తవ ఆదాయం ఈక్వల్ టు నామమాత్రపు ఆదాయం బై ప్రస్తుత ధరల సూచి ఇంటూ 100. ఇది మిత్రమా రెండవ మెథడ్ వాస్తవ ఆదాయం కనుక్కోవడానికి. మళ్ళీ వాస్తవ ఆదాయం ఈక్వల్ టు నామమాత్రపు ఆదాయం అంటే ప్రస్తుత సంవత్సరం ధరల్లో ఆదాయం, అంతే కదా? ప్రస్తుత సంవత్సరం ధరల ఆదాయం బై ప్రస్తుత ధరల సూచి ఇంటూ 100. అంటే ఈ ఫార్ములా రెండు ఒకటే. నామమాత్రపు ఆదాయం అంటే ప్రస్తుత ధరల ఆదాయం కదా, కాబట్టి ఇలా కూడా మనం రాసుకోవచ్చు. ఈ ఫార్ములా రెండు ఒకటే. ఓకేనా? రైట్. ఇప్పుడు మనకి వాస్తవ ఆదాయాన్ని ఈ ప్రాబ్లంకి వాస్తవ ఆదాయాన్ని కనుక్కోవాలని అంటే ఈ మెథడ్ మనకు వర్తించదు. రెండవ మెథడ్ మనం ఉపయోగించాలా. రెండవ మెథడ్ అంటే ఏది? ఇది. ఈ మెథడ్ను ఉపయోగించి మన ఆన్సర్ కనుక్కోవాలా. ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ ఇక్కడ ప్రస్తుత ధరల సూచి అంటే కనుక్కోవాలా. ప్రస్తుత ధరల సూచి అంటే పిన్ ప్రైస్ ఇండెక్స్ నంబర్. సార్ తెలుగులో రాసుకుందాం. ప్రస్తుత ధరల సూచి అని ఇక్కడ రాసుకున్నాం. ప్రస్తుత ధరల సూచికి ఫార్ములా ఏంటంటే కరెంట్ ప్రైస్ బై కాన్స్టెంట్ ప్రైస్ అనేది మనకి ఇక్కడ ఇంటూ 100. ఇది ప్రస్తుత ధరల సూచి యొక్క ఫార్ములా. ఇప్పుడు ఇక్కడ చూడండి, వస్తువు ధర ₹50 2011-12లో ఉంది. 2024-25కి ఆ వస్తువు ధర ₹75 పెరిగింది. ఇక్కడ రాసుకోండి. ఫస్ట్ 2011-12లో వస్తువు ధర ₹50, మళ్ళీ 2024-25లో మనకి ధర ₹75 పెరిగింది. అంటే ₹25 పెరిగింది. ఇక్కడ ధరల సూచి ఆ ఫార్ములా ఫస్ట్ మనం ధరల సూచి కనుక్కోవాలి. ఈ ఫార్ములా ఉపయోగించి ఆ ప్రాబ్లంకి ఇక్కడ చూడండి, ప్రస్తుత ధరల సూచి అంటే కరెంట్ ప్రైస్ అంటే ఎంత మొత్తం ఇక్కడ ₹75 బై కాన్స్టెంట్ ప్రైస్ అంటే ఎంత ఇక్కడ
రూపాయలు అంతేనా ఇంటూ 100 0 క్యాన్సల్ 5 ఒక్కట్ల 5 రెండ్ల ఎంత వచ్చింది మిత్రమా 150 రూపాయలు వచ్చింది. అంటే మనకి ప్రస్తుత ధరల సూచి మనకి ఏదైతే ప్రాబ్లం ఇచ్చారో ఈ ప్రాబ్లానికి ప్రస్తుత ధరల సూచి ఎంత అనేసి అంటే 150 రూపాయలు. ఓకేనా ఇప్పుడు ఈ ఫార్ములాను ఉపయోగించి ఆ ప్రాబ్లంకి మనం ఆన్సర్ కనుక్కోవాలి. కాబట్టి ప్రస్తుత ధరల సూచి అంటే ఏమో వచ్చేసింది తెలిసిపోయింది. మనకి ప్రస్తుత సంవత్సరం ధరల ఆదాయం అనేది ఇక్కడ ఇచ్చేస్తున్నాడు ఆల్రెడీ. ఇది కదా ప్రస్తుత సంవత్సరం ధరల ఆదాయం ఆల్రెడీ ఇక్కడ ఇచ్చున్నాడు. ఎంత 1500 కోట్లు. ఓకే రైట్. ఇప్పుడు మనం ఆన్సర్ చూద్దాం. ఇప్పుడు ఫార్ములా ఉపయోగించి మనం ఆన్సర్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ప్రస్తుత ధరల సూచి ఎంత మిత్రమా 150 రూపాయలు వచ్చింది అంతేనా. ప్రస్తుత ధరల ఆదాయం అంటే దీనిని నామమాత్రపు ఆదాయం అంటాం. ఇది ఎంత మిత్రమా ఆ ప్రాబ్లంలో 1500 కోట్లు. ఓకేనా ఇప్పుడు నామమాత్రపు ఆదాయానికి వాస్తవ ఆదాయం కనుక్కోమన్నాడు కదా. వాస్తవ ఆదాయానికి ఫార్ములా ఏంటి నామమాత్రపు ఆదాయం బై ప్రస్తుత ధరల సూచి ఇంటూ 100. ఇప్పుడు నామమాత్రపు ఆదాయం ఎంత ఇక్కడ 1500 కోట్లు అంతేనా 1500 కోట్లు. ప్రస్తుత ధరల సూచి ఎంత 150 వచ్చింది ఇంటూ 100 0 క్యాన్సల్ అంతేనా 15 ఒక్కట్ల 1500 అంతేనా రైట్. ఇప్పుడు 100 ఇంటూ 10 ఎంత మిత్రమా మనకి 1000 కోట్లు వచ్చింది. ఎంత 1000 కోట్లు. ఇది ఆ ఫార్ములాకి వాస్తవ ఆదాయం. ఆ ఫార్ములాకి వాస్తవ ఆదాయం ఏదంటే ఇదన్నమాట. ఏది ఈ 1500 కోట్ల రూపాయలు రైట్ 1000 కోట్ల రూపాయలు వాస్తవ ఆదాయం వచ్చింది. ఇప్పుడు నేను ఎంత ఈజీగా కనుక్కున్నాను చూడండి. సింపుల్గా చెప్పాను. ఓకేనా ఇది ఆల్రెడీ మనకి నామమాత్రపు ఆదాయం డైరెక్ట్ ఇచ్చేసాడు కాబట్టి మనం వాస్తవ ఆదాయం కనుక్కున్నాం. ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఫస్ట్ మెథడ్ ఉపయోగించకూడదు. ఈ మెథడ్ మనం ఉపయోగించకూడదు. రెండవ మెథడ్ ఉపయోగించాలా. ఏ మెథడ్ ఈ మెథడ్ ఉపయోగించి మనం ఆన్సర్ చేయాలి. ఓకేనా రైట్. ఇప్పుడు నేను ఇక్కడ వాస్తవ ఆదాయం కనుక్కునేసాను. ఇప్పుడు నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటి మిత్రమా ఇది. ఓకేనా 2011-12 ఆదాయ సంవత్సరం ప్రమేయం నేను యాజ్ ఇట్ ఈజ్ 2019 గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి బిట్ నేను ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ ఇచ్చాను. ఓకేనా నేనేం సొంతంగా ఇవ్వలేదు, డైరెక్ట్ గా దాన్ని ఇచ్చాను. దీనికి ఆన్సర్ మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసిన వాళ్ళకి 75% ఆఫర్తో ఇండియన్ ఏపీ అని ఇస్తా. 2 days మీకు వ్యాలిడిటీ ఉంటుంది. ఓకేనా చూడండి ఇక్కడ 2011-12 ఆదాయ సంవత్సరం ప్రమేయంగా తీసుకున్నారు. 2022-23లో జాతీయ ఆదాయం 1000 కోట్ల రూపాయలు. ఎంత 10,000 కోట్ల రూపాయలు. ఈ సంవత్సరంలో ధరల సూచి ఎంత ధరల సూచి సంఖ్య 250 రూపాయలు ఇచ్చేశారు. మళ్ళీ అయితే 2022-23లో వాస్తవ ఆదాయం ఎంత అన్నాడు. మీకు డౌట్ రావచ్చు, సార్ 2019లో కదా మీరు ఈ క్వశ్చన్ వచ్చిందని చెప్పారా, మరి ఈ 2023-20 పెట్టారంటే అది నేను పెట్టాను. మీకు దాంతో పనిలే. ఈ క్వశ్చన్కి మీరు కామెంట్ బాక్స్ కామెంట్ చేసిన వాళ్ళకి నేను ఖచ్చితంగా మీకు 75% ఆఫర్తో మన కోర్సుని మీకు ఎనేబుల్ చేస్తాను. ఓకేనా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని ఇండియన్ అకాడమీ క్లాసెస్ కోసం మన అకాడమీ వెంకటేశ్వర యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ విధంగా నేను చాలా సింపుల్గా మన యాప్లో చెప్పాను. మీరు ఒకసారి చూడొచ్చు. డెమో క్లాసెస్ మన యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, మీరు ఒకసారి చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.